మీరు అలసిపోయారా? ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోతున్నానని అనిపిస్తోందా? మీరు ఒకసారి కాదు, చాలాసార్లు స్టార్ట్ చేశారు, కానీ ప్రతిసారి ఏదో ఒక చోట ఆగిపోయారు. ఇప్పుడు మీకు అనిపిస్తుందేమో, నా వల్ల కాదు, నేను లేట్ అయ్యాను, ఇప్పటికే చాలా మిస్ అయ్యింది అని. కానీ ఈరోజు ఒక నిజం వినాలి. మీరు లేట్ కాలేదు, మీరు ఫినిష్ కాలేదు, మీరు కేవలం ఒక పాజ్లో ఉన్నారు. లైఫ్లో ఫెయిల్ అవ్వడం ప్రాబ్లం కాదు, మళ్ళీ లేవకపోవడమే ప్రాబ్లం. మీరు పడిపోయారా? అది నార్మల్. లేక మీరు టయర్డ్ అయ్యారా? అది కూడా నార్మల్. కానీ మీరు అక్కడే ఉండిపోవడం మాత్రం నార్మల్ కాదు. గుర్తుంచుకోండి, మీ స్టోరీ ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారో అది లాస్ట్ చాప్టర్ కాదు, అది కేవలం ఒక పేజ్ మాత్రమే. మీరు చాలా స్ట్రాంగ్, ఎందుకంటే మీరు చాలా దూరం వచ్చారు. కానీ మీరు మీ స్ట్రెంగ్త్ని మర్చిపోయారు. మీరు ఇతరుల లైఫ్ని చూసి మీ లైఫ్ని డౌట్ చేస్తున్నారు. కానీ నిజమేమిటో తెలుసా? ఈ జర్నీ మీది, ఈ టైమింగ్ మీది. ఇంకా ఎంతకాలం మీరు వెయిట్ చేస్తారు? పర్ఫెక్ట్ టైం కోసం, మోటివేషన్ కోసం, సపోర్ట్ కోసం. ఆ రోజు ఎప్పుడూ రాదు. మీరు స్టార్ట్ చేస్తేనే ఆ రోజు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మొదలుపెట్టండి. చిన్నగా అయినా మొదలుపెట్టండి. ఒక స్టెప్ అయినా వేయండి. డైలీ 1% అయినా ఇంప్రూవ్ అవ్వండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ చిన్నదైనా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు స్లో అయినా పర్వాలేదు, కానీ స్టాప్ అవ్వకండి. ఒకరోజు మీరు వెనక్కి చూసి, నేను గివప్ కాలేదు కాబట్టి ఇక్కడి వరకు వచ్చాను అని చెప్పాలి. అది పాసిబుల్. కానీ మీరు ఈరోజు డిసైడ్ చేస్తేనే. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేస్తాను. ఎంత స్లో అయినా నేను ముందుకు వెళ్తాను. ఎవరు నన్ను బిలీవ్ చేయకపోయినా నన్ను నేను బిలీవ్ చేస్తాను. మీరు మళ్ళీ మొదలు పెడితే మీ లైఫ్ మారుతుంది. గివప్ అవ్వద్దు, రీస్టార్ట్ చేయండి. మీ బెస్ట్ లైఫ్ ఇంకా ముందే ఉంది.